ఈరోజు వాగ్దాన సందేశం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. నేను మీ మధ్య సంచరించుచున్నాను. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడి స్వరం వినిపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం. నేను మీ మధ్య సంచరించుచున్నాను. దేవుని తట్టు వచ్చిన వారిని దేవుడు రక్షించునని ప్రవక్త అయిన ఆమోసు తెలియజేసే మాట సెలవిచ్చాను. నేను మీ మధ్య సంచరించును. దేవుని వలన దేవుడు మన మధ్య సంచరిస్తే జరుగు కార్యాలు ఏమిటి? మొదటిగా మనము శత్రువు నుండి విడుదల పొందుతాము. ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 14వ వచనం. రెండోది మనం శరీర వ్యాధుల నుండి విడుదల పొందుతాం. మత్తయి 14:23-13 వచనం. మూడోది మనం శ్రమల నుండి విడుదల పొందుతాము. దానియేలు 6:3-25, మొదటి పేతురు 4:12. అపవిత్రమైన అవినీతి అసహ్యత ఉండకూడదు దేవుడు కోరుకుంటున్నాడు. వారి మధ్య దేవుడు సంచరించని వారితో మాట్లాడు. యథార్థమైన హృదయం కలిగి ఆయనతో మాట్లాడే వారితో దేవుడు మాట్లాడతాడు. నీ మధ్య దేవుడు సంచరించాలంటే, నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే నువ్వు దేవుని తట్టు తిరుగు. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండును గాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.